Good morning, children. How are you? Hope all of you are fine. Welcome to Bhuvaneshwari Vidyalayam online classes. In today's session, we are going to discuss about the concept of bigger and smaller or big, small. Okay. Children, ఇవాళ తరగతిలో మనము బిగ్ స్మాల్ కాన్సెప్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇందుకు గాను మీ టెక్స్ట్ బుక్ 2వ పేజీని ఓపెన్ చేయండి. మ్యాథ్స్లో 2వ పేజీని ఓపెన్ చేయండి. ఎస్, లుక్ హియర్. వాట్ ఈస్ ద స్పెల్లింగ్? ఈ స్పెల్లింగ్ ఏంటి? BIG. నాతో పాటు చెప్పండి. BIG, big. Again, BIG, big. SMALL, small. BIG, big. SMALL, small. Anybody knows the meaning of big? ఎవరికైనా బిగ్ అంటే అర్థం తెలుసా? వెరీ గుడ్. బిగ్ మీన్స్ పెద్దది. స్మాల్, SMALL. స్మాల్ మీన్స్, స్మాల్ అంటే వెరీ గుడ్, చిన్నది. లుక్ అట్ దీస్ 2 పిక్చర్స్. ఈ 2 బొమ్మలు చూడండి. దీంట్లో పెద్దదేది, చిన్నదేది? వెరీ గుడ్, ఇది పెద్దది, ఇది చిన్నది. కాబట్టి పెద్దదాన్ని మనం ఏమంటాం? బిగ్ వన్, BIG. చిన్నదాన్ని స్మాల్ అంటాం, SMALL. దిస్ ఇస్ ద స్మాల్ వన్. లుక్ అట్ దిస్ పిక్చర్. హియర్ 2 eggs ఆర్ దేర్. ఇక్కడ 2 గుడ్లు ఉన్నాయి. దీంట్లో వన్ ఈజ్ ద బిగ్ వన్, అనదర్ వన్ ఈజ్ ద స్మాల్ వన్. ఒకటి చిన్నది, ఇంకొకటి పెద్దది. అవునా? సో విచ్ వన్ ఈజ్ ద బిగ్ వన్? బిగ్ వన్ అంటే పెద్దది. బిగ్ అంటే పెద్దది. స్మాల్ అంటే చిన్నది. స్మాల్ అంటే చిన్నది. సో ఈ రెంట్లో బిగ్ ఏది? ఇది బిగ్. స్మాల్ ఏది? ఇది స్మాల్. హియర్ లుక్ అట్ దిస్ పిక్చర్. ఇన్ దిస్ పిక్చర్ దేర్ ఆర్ 2 flags. 2 flags అంటే 2 జెండాలు ఉన్నాయి. In these 2 flags, one is big, another one is small. బిగ్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. బిగ్ అంటే పెద్దది. స్మాల్ అంటే చిన్నది. బిగ్ అంటే పెద్దది, స్మాల్ అంటే చిన్నది. సో ఇన్ దీస్ 2 flags, దిస్ వన్ ఈజ్ బిగ్, ఇది పెద్దది. దిస్ వన్ ఈజ్ స్మాల్. Okay, children? Now look at this picture. Here 2 trees are there. ఇక్కడ 2 చెట్లు ఉన్నాయి. ఒక చెట్టు చిన్నది, ఇంకొక చెట్టు పెద్దది. ఈ చెట్టు చిన్నది, ఈ చెట్టు పెద్దది. చిన్నదాన్ని ఇంగ్లీష్లో ఏమంటాము? వెరీ గుడ్, స్మాల్. చిన్నది ఇది కాబట్టి దీన్ని ఏమంటామంటే స్మాల్. ఇది పెద్దది. పెద్దదాన్ని ఇంగ్లీష్లో ఏమంటాము? బిగ్. చిల్డ్రన్, ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ వాట్ ఈజ్ స్మాల్ అండ్ వాట్ ఈజ్ బిగ్? ఏది చిన్నది, ఏది పెద్దది అర్థమైందండి? ఓకే. నౌ హియర్ లుక్ ఎట్ దిస్ పిక్చర్. హియర్ 2 bells ఆర్ దేర్. 2 గంటలు ఉన్నాయి. వన్ ఈజ్ స్మాల్, బిగ్గర్. వన్ ఈజ్ బిగ్గర్ వన్, అనదర్ వన్ ఈజ్ స్మాలర్ వన్. బిగ్ మీన్స్ పెద్దది. దిస్ బెల్ ఈజ్ బిగ్గర్ వన్, దిస్ బెల్ ఈజ్ స్మాలర్ వన్. Here 2 balls are there.
ఇక్కడ 2 బాల్స్ ఉన్నాయి. వన్ ఈజ్ స్మాలర్ వన్, అనదర్ వన్ ఈజ్ స్మాలర్ వన్, అనదర్ వన్ ఈజ్ బిగ్గర్ వన్. ఇది బిగ్గర్ వన్ రాశారు చూడండి, బిగ్. ఇది స్మాల్. స్మాల్ అంటే ఏంటి చిల్డ్రన్స్? స్మాల్ అంటే చిన్నది, బిగ్ అంటే పెద్దది. అందరికీ అర్థమైందా బిగ్ స్మాల్ కాన్సెప్ట్? ఓకే, నెక్స్ట్ we will go through this exercise. టిక్, TICK అంటే టిక్ అండి. టిక్ పెట్టాలి, రైట్ పెట్టాలి. ద ఆబ్జెక్ట్, OBJECT ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే వస్తువు. WHICH విచ్ అంటే ఏదైతే. SMALL స్మాల్. స్మాల్ అంటే చిన్నది. అంటే ఈ ఆబ్జెక్ట్స్లో ఏదైతే చిన్నది దానికి టిక్కు పెట్టండి. ఇక్కడ 2 బొమ్మలు ఉన్నాయి. మనం దేని టిక్ చేయాలి? వీ హ్యావ్ టు టిక్ విచ్ వన్ ఈజ్ ద స్మాలెస్ట్ వన్. ఏదైతే స్మాలెస్ట్ వన్ అయితే దానికి టిక్ పెట్టండి. స్మాల్ అంటే ఏమి? చిన్నది. సో దిస్ ఈజ్ బిగ్గర్ వన్, దిస్ ఈజ్ స్మాలర్ వన్. మనం దేని టిక్ పెట్టాలి? స్మాల్ టిక్ పెట్టాలి కాబట్టి ఇక్కడ పెడతాం. ఓకే, హియర్ 2 elephants ఆర్ దేర్. దిస్ ఎలిఫెంట్ ఈజ్ బిగ్గర్ వన్, దిస్ ఎలిఫెంట్ ఈజ్ స్మాలర్ వన్. స్మాల్ అంటే చిన్నది, బిగ్ అంటే పెద్దది. మనం దేని టిక్ పెట్టాలి? వెరీ గుడ్, చిన్నదానికి టిక్ పెట్టాలి కాబట్టి వీ హ్యావ్ టు టిక్ హియర్. నెక్స్ట్ హియర్ 2 mangoes ఆర్ దేర్. 2 మామిడికాయలు ఉన్నాయి. దిస్ వన్ ఈజ్ బిగ్గర్ వన్, దిస్ వన్ ఈజ్ స్మాలర్ వన్. ఇది పెద్దది, అవునండి, ఇది చిన్నది. మనం దేని టిక్ పెట్టాలి? చిన్నదానికి టిక్ పెట్టాలి. సో వీ హ్యావ్ టు టిక్ ఫర్ స్మాలర్ ఆబ్జెక్ట్. చిన్న ఆబ్జెక్ట్ టిక్ పెట్టాలి కాబట్టి ఇక్కడ టిక్ పెడతాం. నెక్స్ట్ పక్కన చూడండి, టిక్ ద ఆబ్జెక్ట్ విచ్ ఈజ్ బిగ్. ఇక్కడ ఈ ఆబ్జెక్ట్స్లో దేనికి టిక్ పెట్టాలి మనము? బిగ్. బిగ్ మీన్స్ పెద్దది. పెద్దదానికి మీరు టిక్ పెట్టాలి. ఓకే, హియర్ 2 books ఆర్ దేర్. 2 బుక్స్ ఉన్నాయి. దిస్ వన్ ఈజ్ బిగ్గర్ వన్, దిస్ వన్ ఈజ్ స్మాలర్ వన్. మనం దేనికి టిక్ పెట్టాలి? బిగ్గర్ వన్ టిక్ పెట్టాలి కాబట్టి ఇక్కడ టిక్ చేస్తాం. హియర్ 2 dogs ఆర్ దేర్. 2 కుక్కలు ఉన్నాయి. దిస్ డాగ్ ఈజ్ స్మాలర్ వన్, దిస్ డాగ్ ఈజ్ బిగ్గర్ వన్. ఈ కుక్క చిన్నది, ఈ కుక్క పెద్దది కాబట్టి మనం దేని టిక్ చేయాలి? పెద్దదాన్ని టిక్ చేయాలి కాబట్టి ఈ బాక్స్లో టిక్ చేస్తాం. హియర్ 2 squares ఆర్ దేర్. 2 చతురస్రాలు ఉన్నాయి. దిస్ వన్ ఈజ్ బిగ్గర్ వన్, దిస్ వన్ ఈజ్ స్మాలర్ వన్. ఇది పెద్దది, ఇది చిన్నది. మనం దేనికి టిక్ చేయాలి? పెద్దదానికి టిక్ చేయాలి. వీ హ్యావ్ టు టిక్ ఫర్ బిగ్గర్ ఆబ్జెక్ట్. పెద్దదానికి టిక్ చేయాలి కాబట్టి ఇక్కడ టిక్ చేస్తాము. చిల్డ్రన్, ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ ద బిగ్ అండ్ స్మాల్ కాన్సెప్ట్? చిన్నది పెద్దది అంటే తెలుసుకున్నాం కదా. ఓకే, నౌ కంప్లీట్ this topic in your mathematics textbook. Okay, thank you, bye.